తురిమి తిన్నాం, దొరకని దాన్ని తరిమి తిన్నాం. సేపు నేను చెప్తా హీరోయిన్ తో హీరో కన్నా ఈ అసోసియేట్ డైరెక్టర్ ఎక్కువ కంఫర్ట్. సార్ ఇటు రండి సార్ అసోసియేట్ డైరెక్టర్ గారు. వీడికి వచ్చాక చాలా తేడా తయారాడు. వాడు ఎవరెవరితోనో తిరుగుతున్నాడు. పాపం చిన్నగానే అయితే తేడా చేస్తున్నాడు. సార్ ఏం చేస్తున్నావు సార్? నాకంటూ ఒక్కరైనా లేరుగా, నన్నంటుకున్న తారవేనువా. ఏం చేయాలో లేగాలి వాలుగా గోగులాలి వాలి. ఎన్నాళ్ళకి నేరులో ఈ బతుకే కూర్చోపోతుంటే నా లెన్స్ మీద ఉంటాను. నేను నా జీవితంలో వెళ్ళలేదు ఇలాంటి ఒట్టిని. నందా జయమాలయ. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడి ముచ్చట్లు. సో మ్యాటర్ ఏంటంటే మా డైరెక్టర్ గారు బర్త్డే అనమాట. మాకు తెలియదు ఇదంతా, కానీ యాక్చువల్లీ నిన్న మేము ప్రొడ్యూసర్ బయటికి వెళ్ళాం. ఆ గ్యాప్లో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈయన మా డిఓపి గారు, ఈయన వల్లే ఇదంతా సాధ్యమైంది. చూడండి, సేమ్ నేచురల్ స్టార్ నానిలా ఉన్నారని చెప్పి కామెంట్ చేయండి. సో ఆయనకి నార్మల్గా మనం ఉంటాడు సింగింగ్ స్టార్ మా శ్రీధర్ అన్న. చిన్న చిలకన బలిన అవుతాడు హీరో లాగా. సో అదే మా ప్రొడ్యూసర్ గారు లైక్ ప్లాన్ చేశారనమాట, ఒక చిన్న సర్ప్రైజ్ లాగా. చాలా బాగా చేద్దామని డిసైడ్ అయ్యి ఇక్కడ ఎడుకో పట్టుకొని వచ్చారు. రిచ్ ప్లేస్ పట్టుకొని వచ్చారు. ఫస్ట్ టైం కొంచెము మంచిగా బిహేవ్ చేయ, లోపల ఫస్ట్ చెప్పేది కొడతారు. దొరికిందల్లా తురిమి తిన్నాం, దొరకని దాన్ని తరిమి తిన్నాం. సేపు మారవారను బ్రో, మారదు బ్రో. తెలుసా బ్రో, పేరు నిలబెట్టాలి. సో మా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. అయిపోయాక ఏం చేస్తారు చూడాలి. ఏమేమి తిందాం అనుకుంటున్నారు? ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని మన ప్రొడ్యూసర్ గారు అన్న. అది పొట్టాయి, అది కొట్టరా అన్న. ఈ బాంచన్ అయితే అని చెప్పి చిన్నగా కవర్ చేసి మొత్తం మీకు అక్కడ చైనీస్ తందూరి అని చెప్పేసి ఉన్నాయి కదా, సౌత్ ఇండియన్ నాన్ వెజ్ వెజ్ అని అన్ని ఒక్కొక్క ఐటమ్ తెప్పించుకుంటా. చిన్నగా టేస్ట్ చేసుకుని ప్లేట్ అంతా ఖాళీ చేస్తా. ఇంకా నేను టేస్ట్ చేసే వరకు మొత్తం అయిపోతుంది కదా, ఇంకేడ ఉంటుంది మీకు. మీరు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అసలు ఇంతగానో. ఫస్ట్ థింగ్, నేను ఇంతలా కూడా నేను తిన్నాను. పొద్దున్న నాతో నేను ఎంత టిఫిన్ తింటే అంత టిఫిన్ తిన్నాడు ఈ మనిషి. మెయింటైన్ 3 దోశలు జిమ్ చేస్తాడు. లెగిసి అట్లా చూడు. మళ్ళీ ఇదే నా జిమ్ బాడీ అంటే చూడు. సో డిఓపి గారు చెప్పండి. నాకు సీరియస్ గా చెప్తున్నా, మా డిఓపి మీద నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. కామెంట్లలో ఎలా అంటే తెలుసా, చచ్చిపోవాలి డిఓపి అలా తిట్టండి. బాధపడ్డాడు. ఫస్ట్ రోజు నుండి ఒక ఫోటోలు బతిమలాడుతున్నా మీ అందరికి చూపించుకోవడానికి. నా లుక్ గానీ ఏదైనా గానీ ఒక ఫోటో ఇవ్వట్లేదు, బతిమలాడాల్సి వస్తుంది. మీకు సర్ప్రైజ్ ఇస్తున్నారండి. వంశీ చాలా బాగా చేసాడు, చాలా లీరేజ్ చేయలేదు. అది నేను త్వరలో వస్తున్నాను. తిన కూడా చాలా బాగా చేసిన. నేను చెప్పి పర్లేదు, వాడి గురించి అందరికి తెలుసు. పేరు మర్చిపోయాడు అన్న. పక్కనే కదా కాలేజ్. నేను చెప్పేది వాడి గురించి అందరికి తెలుసు, మా వాళ్ళందరికి. ఎలాగో నువ్వు అంత లేపినావు, వాడి గురించి ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి జెన్యూన్ చెప్పేసాను. లేదు, బాగా చేశాడు. తను కూడా చాలా బాగా చేశాడు. అందులో వీడియో చాలా బాగుంది. వంశీ అయితే చాలా, మీరు ఇంకా వేరే లెవెల్ చూస్తారు. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ చేయలేదు కదా సార్.
మీరు ఏం చేసి చేసారు వంశాలను ఇప్పుడు దాకా ఎక్కడ చూసారు మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత లేదు పైకి బాగా సార్ చెప్పండి సార్ చెప్పండి. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు వంశీ. యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ఫస్ట్ వాళ్ళకి తెలుసు సార్ అవన్నీ. చెప్పండి సార్. నా గురించి అంటే సిగ్గుపడతాడు అనమాట హీరోయిన్ తోని. చాలా కంఫర్టబుల్ ఉన్నాడు చెప్పాలంటే. ఒక మాట నేను చెప్తా హీరోయిన్ తో హీరో కన్నా ఈ అసోసియేట్ డైరెక్టర్ ఎక్కువ comfortable. సార్ ఇటు రండి సార్. సార్ అసోసియేట్ డైరెక్టర్ గారు ఎక్కువ కంఫర్ట్ ఉన్నాడు. ఎందుకు పారిపోతున్నావు హీరోయిన్ గురించి చెప్తే? ఆమెకి హిందీ రాదు. మెల్లగా అట్లా చేయొచ్చు. ఆమెకి హిందీ రాదు, సో నేను హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందుకని అట్లా కంఫర్టబుల్ ఉంటున్నా. అందుకే bro, అంతేం ఒక చక్కటి కవర్ డ్రైవ్. ఓకే బ్రో ఓకే. నేను కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వ్లాగ్స్ లో మీకు చూపిస్తా ఇప్పటి నుండి. సో రెడీగా ఉండండి. నేను మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చారు. చిన్నగాడు. సార్ చెప్పండి సార్. సార్ మా శివగాడు ఎలా యాక్ట్ చేస్తున్నాడు ఒకసారి చెప్పండి సార్. మీ ఘోరంగా చాలా ఘోరంగా అది మా నిజం ఇద్దరు చెప్పండి సార్, చిన్న పర్లేదు. లింక్ ఉందిలే కాలేసుకుని పడుకుంటున్నా. ఈడు నీ సీరియస్ చెప్తున్నా, ఈడికి వచ్చాక చాలా తేడాగా తయారాడు. వాడు ఎవరెవరితోనో తిరుగుతున్నాడు పాపం. చిన్నగానే అయితే తేడా చేస్తున్నాడు. ఈడిని దోస్తు ఈడు. ఓకే ఓకే మనం ఒకటి కొంకాళ్ళు సో చూద్దాం ఎలా అయిపోయాక. లైక్ ఏం సర్ప్రైజులు ఉంటాయి మాకు కూడా తెలియదు, జస్ట్ ప్రొడ్యూసర్ గారికి మాత్రమే తెలుసు. అండ్ ఫొటోస్ అయితే అన్ని సెట్ చేసి పంపించాము. సో ఈడొకడు ఎప్పుడు అదే రారా అసలు. సీరియస్గా మీకు ఒకటి చెప్పాలా, వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు పొద్దున్న లేచిందే నుండి వాడి చేతిలో ప్రతి పూట ఏదో ఒకటి ఉంటుంది, అది తింటూనే ఉంటాడు. డైరెక్టర్ గారు మదర్ అయితే ఇంకా ఫిక్స్ అయిపోయారు, ఈ నా కొడుకు ఈయన సెట్ అయ్యాడు. అసలే డ్రమ్లా ఉంటాడు, ఈయన ఇంకా డ్రమ్ చేస్తుంది అమ్మ లోపల లాగేసాను కనపడదు. సో చూద్దాం వచ్చాక ఏమేమి సర్ప్రైజులు ఉంటాయని మీకు చూపిస్తా. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. హలో మ్యామ్ జీ. హాయ్ వదిన గారు. హాయ్ చెల్లి గారు. హాయ్ అమ్మగారు. అలా జరుగు వదిన. యూ కమన్ సిటీ. పెద్దోళ్ళందరూ పెద్ద మనుషులందరూ దగ్గర ఉండాలంట. ఈయన నా ఫ్రెండ్ అండి. ఈయన నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు, సతీష్ పేరు. అన్ని ప్రతిసారి నేను హీరోయిన్ ఏమేం చేస్తున్నాను అన్నీ నాకే కావాలి. ఈయన భాష గారు మా ట్రాన్స్లేటర్, డిఓపి గారు, మా అమ్మగారు, మా డైరెక్టర్ గారు మదర్ గారు, మా ప్రొడ్యూసర్ సార్. బయట హీరో గారు ఎంట్రీ, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు. హాయ్, హౌ ఆర్ యు? టాక్ ఇన్ తెలుగు. నేను బాగున్నాను. ఏమన్నా ఆయన కూడా నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీది ఎలా ఉంది? అరే సార్ బ్రో సార్ ఎందుకు సార్ ప్రతి అలా తీసుకుంటారు? నేను బాగున్నా అని చెప్తుంది. బోలో. నేను బాగున్నాను. శివ మంచోడు. Why you told that Shiva is a bad boy? No, I'm a good boy, na? He's a good boy. Yeah. Shiva పిచ్చోడు. He's a good performer. బా మామూలుగా ఉండవా? హీరోయిన్ దగ్గర కూడా దొబ్బేశాడు. వదిన గారు, వాట్ స్పెషల్? బయటికి ఎందుకు వచ్చాం మనం? వదిన ఎక్కడికి పోతే అక్కడ స్పెషల్. Producer అట్లా పార్టీ ఇస్తున్నారు. అదేనా మెయిన్ రీజన్? నేను వాళ్ళకి తెలియదు, వాళ్ళకేం తెలియదండి. మీరు లింక్ చేయకండి. थोड़ा प्याज डालो. హీరో 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 అంటే ఏదోలాగా ఉందబ్బా. అది కరెక్టే. అక్కడ నాని అని ఉన్నారు. నాని అన్న ఈయన నేను ఒకటే దొరుకుతాయి. ఈయన చూసుకోండి, నాకు గుర్తుపెట్టుకో. నాని అన్నకు జూమ్ చేయనా? నేచురల్ స్టార్ నాని 2. యా యూ సెడ్ యా వావ్. వి డోంట్ నో. అసలు మెయిన్ థింగ్ ఏంటి తెలుసా? ఈమెకు తెలియదు మ్యాటర్ ఏంటో. ఈమె నాకు చెప్తుంది. మేము నిన్న ప్లాన్ చేసాం, ఈరోజు తెలుసు, ఈరోజు చెప్తుంది మాకు. తారా గారు మా చెల్లి. అక్కడ మౌని చిట్టేట్లను ఈడ ఈమాల. సార్ అంత రికార్డ్ అవుతుంది సార్.
మొత్తం చూస్తున్నారు, మొత్తం చూపించేస్తా. చూస్తున్నా. యూట్యూబ్ లో అందరికి చూపిస్తాను ఇది. నేను డిఓపిలా వచ్చి అన్ని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడు అన్న ఇక్కడ చిన్న ఒకటి వేసాడమ్మా. నేను అది కాదు, ఈ టేబుల్ కూడా కలిపితే బాగుంటుందేమో. సార్ చెప్పండి సార్. ఇట్లా పట్టుకుని ఇంకోటి కలిపితే బాగుందన్నాడు అన్న. మా మూవీలో మెయిన్ విలన్ ఏంటి యాక్చువల్గా శాస్త్రి గారికి శాస్త్రి క్యారెక్టర్ ఇచ్చారు. అది హైలైట్ నిజంగా. చూస్తున్నా అదే ఆడికే జూమ్ వేసి నాన్నగారు ఫ్యాన్ బిగిస్తున్నారు. ఎంత హీరోయిన్ అడిగితే మాత్రం వాడికి వెళ్తావు అన్నాను. ఆఫ్ చేయొచ్చా అంటే ఆఫ్ కదా, ఆఫ్. హీరోయిన్ అడిగితే అక్కడ వెళ్ళిపోయావు కదా ఈ రోజన్నా. వద్దు అవన్నొద్దు అన్న నిజంగా ఈ యాంగిల్లో సార్. ఏం చేస్తున్నావు సార్? నాకంటూ ఒక్కరైనా లేరుగా, నన్నంటుకున్న తారవేనువా. మా డైరెక్టర్ గారు ఏం అనమాటది. హీరో 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 అక్కడ సార్ రాజు గారు సార్ ఇటు తిప్పి చూపించాలి సార్. హ్యాపీ బర్త్డే. ఇటు మా ఫేవర్ కెమెరా, మా కెమెరాకి. థ్యాంక్ యూ సో మచ్. అటు సైడ్ వాళ్ళు పట్టుకోరు ఒకసారి. అదంతా పట్టుకోరా. యా పైకి हाँ बोल कौन ఇందాక प्लान किया? మీరు ఆపరేట్ చేసినప్పుడే तुम कुछ बोला था ना पे ఏదో sketch చేశారని. इवनिंग कुछ बोला था ना तुमने. We are going to dinner. Yeah, we are going for dinner. Yeah, we know yesterday only. ఇది బాగది. Advance happy birthday. థ్యాంక్ యూ సో We only planned yesterday. You only don't know. మనోహర్ ఏదో అంటే అలా ట్రై చేసి give me now. ఆ ఫోటో నిన్న బోట్లోది. మొత్తం ప్లాన్ చేసాం పగడవద్దిగా. సారంగియో Happy birthday. इसका birthday. చేశారు కా డైరెక్టర్ సార్ కా బర్త్డే Come. ప్రీ బర్త్డే అమ్మా అమ్మా ఎలా ఉంది? సూపర్. ఎక్స్పెక్ట్ చేసినావా? అని చేయలా. నేను డాడీని తెచ్చేదాన్ని. సార్ ఏమైంది సార్? ఇది 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 తప్పు, ఇది తప్పు. రే ఎంతమంది అరే పాపం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడు చెప్పండి అన్న, ఎవరు అనుకుంటున్నారు? నా దృష్టిలో ఇద్దరే ఉన్నారు, 1 2. నేను కాదురా. దిస్ గై నెంబర్ 1.
ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు అన్న నాకైతే బర్త్డే అని కూడా తెలియదు అన్న సీరియస్. నన్ను రెడీగా అమ్మన్నారు. పెద్ద తలకాయ ఆయనే. ప్రొడ్యూసర్ గారు శివగాడు అట్ట. ఇప్పుడు చెప్పండి ఎవరు? ఎందుకంటే పనిష్మెంట్ స్కూల్లో కనిపిస్తారు చూసారా? సరే ఇప్పుడు చెప్పండి ఎవరు? చెప్పట్లేదు ఎవరు చెప్పండి? చెప్పట్లేదు అదే మీరే గెలిచేయాలి. చెప్పకూడదని డబ్బులు ఇచ్చారు. సార్ ఏంటి సార్ పేరు చెప్పకూడదని డబ్బులు ఇచ్చుంటారు. రాజుగారు ఇంకా ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్స్ అన్నీ నాకేం సంబంధలేదు. నాకేం సంబంధలేదు. ఆయన రేటింగ్ ఇచ్చారు. మేము వచ్చాం సార్. అంతే కదా సార్? ఎందుకు ఇచ్చారు సార్ రేటింగ్ 4.4? నీకు తెలీదా? నిన్ను ఇరికిచ్చావు ఆల్రెడీ. చారక్క ఇరికించు. కావాలి పువ్వు, నాకు కావాలి నువ్వు. ఇదిగో ఈ బొక్కే ఇస్తున్నాను. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటండి? ఎలా ఉంది మా వాడితో? కెమెరా ఫీల్ అవుతున్నాడు. కొడతారు నన్ను కామెంట్లలో. గివ్ యూ టెల్ హూ విల్ గివ్. అన్నా ఏం చేయాలో లేగాలి వాలుగా గోకులాలి వాలి. మనోహరణ గారు ఏంటైంది? వచ్చేస్తుంది ఎలాగో. బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలా? మనమే నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇద్దరికి ఇచ్చేసుకున్నారు. ఈ మాత్రం సరిపోద్దా? ఎలా భరిస్తున్నట? मेरे को दे दो ना एक बार, एक ही बार दे दो. आड़के लाम के तरीरो. చెప్పు ఏదోటి అమ్మ లేచోడు మీకు. సార్ ఏంటి సార్ మీ డిఓపి గారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మరి ఏం చేద్దాం? ఎవరితో ఏంటి ఎక్స్పెక్ట్ చేశారా మీరన్నలో? మీకు తెలుసు కదా ముందే. నాకైతే తెలుసు. యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ గారు ఇదంతా ప్లాన్ చేశారు, కానీ లాస్ట్లో నన్ను సెంటర్ చేసినట్టు తెలుస్తుంది. కానీ చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను మీ వ్లాగర్స్ తో కలవడం నేను చేసి అక్కడ ప్రపోజింగ్ జరుగుతుంది. ఎన్నాళ్ళకి నేరులో ఈ బతుకే
నీకే మళ్ళీ వన్స్ మోర్ మేము చూడలేదు రీటేక్ అన్న రీటేక్ అన్న సార్ టేక్ 2 సార్. ఇప్పుడు చెప్పండి నాని గారు, చిన్న గారు ఏదో అంటారు ఇందాక బ్లాగర్స్. యాక్చువల్గా మీ వ్లాగర్స్తో కలవడం నేను చేసిన తప్పు. ప్రతి సెంటర్ చేస్తున్నారండి వంశీ గారు. నేనేట్ చేశానండి. బాలడి సెంటర్ చేస్తున్నారండి బాబు ఆయన అలా ఉంది. సూరి గారు అసలు ఫస్ట్ ఈయన బాగా గుర్తుపెట్టుకోండి. గ్రీన్ షర్ట్ అండి. తర్వాత మాట్లాడదామా? వాళ్ళు మాట్లాడేస్తారు, తర్వాత నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి ఏదో అంటారు ఇందాక. అక్కడ ఏదో చూపించారు, ప్రొడ్యూసర్ గారికి ఏదో అడుగుదామన్నారు, పడిపోతాం ఏదో అన్నారు కదా. చెప్పండి పర్లేదు, చెప్పండి నేను మాట్లాడతాను కావాలంటే. అంటే ఈ మాజా స్ప్రైట్ ఉంది కదా, తాగి పడిపోదాం. అవి వాళ్ళకి అర్థమైపోద్దండి మీరు మాదా స్ప్రైట్ అంటే. మరి ఇంతకుముందు మ్యాచ్ మాస్ మాజాలు థమ్స్అప్ ఏంటిది బీపీ అంటే సార్ మీరేంటి సార్? మందంతా జయబాలయ్య. అన్నింటిలో పెద్ద సీసాను. చెప్పండి. ఇంత క్లోజ్ పెట్టారండి. భగవంతు మబ్బులు 0.5 ఏంటండి భాషణ గారు ఏంటిది? డైరెక్ట్ రిచ్. మరి ఏంటి మన కోరికలు నెరవేరుస్తారా? మాట్లాడదామా? యాక్చువల్గా మనం అలా అంటాం బ్లాక్ డాగ్ అని ఏది ఇచ్చినా తాగేస్తా. బడ్జెట్ ని బట్టి ఏదైనా బడ్జెట్ బట్టి మనకైతే అరే నువ్వు చెయ్యి ప్లీజ్ రారే, నా వల్ల కాదురా. ఇప్పుడు నువ్వు అన్నా నువ్వు నిజంగా ఎలా నువ్వు నన్ను ఎలిమినేట్ చేయను ప్లీజ్. కాదు ఈడెందుకు కూర్చుని అసలు చెప్పవా? వాడు ఏం చేశాడు? ఈడొచ్చి నా లెన్స్ మీద నా కెమెరా మీద కొట్టేస్తున్నాడండి. నాకు కూర్చోవాల్సి వచ్చింది. కూర్చోకపోతే అంటే నా లెన్స్ మీద కొట్టాను. నేను నా జీవితంలో వెళ్ళలేదు ఇలాంటి ఒట్టిని. అమ్మ ఘోరం. కూర్చోవాల్సి వచ్చింది. అవంటే నాకు చాలా ఇష్టం కదా. నా మీద చచ్చిపోతున్నాడు. గట్టి మీద పెట్టాలి చెప్పు. బేసిక్ గా వాడు కామెడీ నచ్చి వాడు కూర్చోలా, బెదిరించి కూర్చోబెట్టాడు. బ్లాక్ మీద చేశాడండి. అది కాదన్న, ఇప్పుడు అన్న సేమ్ నానిలో ఉంటాడు. హీరో నానితో కూర్చోలేము, అన్నతో కూర్చున్నా నానితో కూర్చున్నా అని ఫీల్ అవ్వచ్చు అంతే. అన్న డైరెక్టర్ గారు ఈడికో 2 ఫ్రేమ్లు ఎక్కువ. సార్ ఇక్కడ మీరు చాలా మిస్ అవుతున్నారు. మీ అందరికి నానియాము, నాకు మాత్రం గోపిచంద్ ఈయనేమో గోపిచంద్, ఈయనేమో నాని. చిన్నగాడు స్టార్ట్ చేసింది నాని అని. చిన్నగాడు దిస్ గై ఎందుకైనా అవుతానా గోపిచంద్ ఒక్కడైనా జూమ్ బ్యాక్ కొని ఒక కట్టు ఒక్కడైనా అదంటే చూడు. ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలేజ్ వాడేలా గడ? ఒక్కసారి ఆడియన్స్ కోసం. ధనం మూలం ఇదం జగత్. యాక్షన్ రోల్ కెమెరా. ఎవరికి చూపిస్తున్నా సార్ బేల నిజం. చెప్పండి సార్, డైలాగ్ కంప్లీట్ చేయండి. ఇట్లా పెట్టి ఎవరికి చూపుతున్నారు సార్ మీరు రౌడీస్. ఇలా ప్యాన్ చేసుకుంటా కావాలంటే మీరు చేయండి, నేను చేస్తా ఎలాగలగా. అదే సార్, ఎవరికి చూపిస్తున్నారు సార్ మేము విలన్ పెట్టి యాక్షన్. 2 1 యాక్షన్. ఎవరికి చూపిస్తుంది సార్ విలనిజం? ఇవన్నీ నేను చేసి చూసి వచ్చేసాను. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది కరెక్టా? నానితో డైలాగ్ అన్న, ఫ్యాన్స్ కోర్ కోసం నానితో డైలాగ్. నాని ఆయన వీడియోలో అమ్మన బూతులు పెడతారు కామెంట్ లాగా తెలుసు. బాబు నన్ను ఎలిమినేట్ చేయను నువ్వు. ఎట్లయితే గట్ల దయచేసి వ్యూవర్స్, మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. వీళ్ళు రెచ్చగొట్టి నాతో చేయిస్తున్నారు. లాస్ట్ దసరా సినిమాలది ఎట్లయితే గట్ల చూసుకుందాం బ్యాచ్. ఇక సేమ్ అట్లనే ఉన్నావు. ఇట్లా మీసాలు తిప్పి డైలాగ్ సీరియస్ కదా? సీరియస్. ఎవరేమన్నారు ఎట్లయితే గట్ల చూసుకుందాం బ్యాచ్.
అయితే అట్లా అయింది చూసుకుందాం మంచిది ఈ రోజు నన్ను సెంటర్ చేశారు నాకు అర్థమవుతుంది నేనే వాట్ కేసిన వల్ల రెచ్చిపోయానా మీరు ఇందాక జ్యూస్ లో కలిపారు కదరా జ్యూస్ ఎప్పుడు తాగాం మనం? నేను తాగాను రా అందులో నేను కలిపాను, నిజంగా కలిపా. మనం తెచ్చుకుని ఉందిగా కొంచెం. ఇంకొంచెం కలపచ్చుగా వచ్చేది సర్లే ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాలీబాబు వస్తాడు ఇంకొంచెం కలిపితే ఇది నా పెసరా